నలుగురు తాగుబోతులు కూర్చొని మీటింగ్ వేసుకున్నారంట. వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి. కూర్చొని మీటింగ్ వేసుకున్నారంట. ఏందిరా తాగేటప్పుడు బాగానే ఉంటుంది, ఇంటికి పోతేనే సినిమా కనపడుతుందిరా అన్నాడు ఒకడు. ఏమైందిరా అంటే, తలుపులు తీయట్లేదురా. తాగాను, ఎట్టంటోడైనా తలుపులు తీస్తే కాస్త లోపల అడ్డం పడతా కదరా. తలుపులు తీయట్లేదురా, అరుగు మీదే పండుకుంటున్నాను చలికి. అదేమంటే తాగొచ్చా వెధవ అంటున్నారా అని వాడి బాధ ఒకటి చెప్పుకున్నాడు. ఎప్పుడు నైట్ 10:30, 11 మీటింగ్ ఇది. ఎందుకంటే వాడు తొందర చేస్తాడు. రే నేను వెళ్ళాలరా అంటే, ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు అంటే, మీకేమయ్యా నాకు తలుపులు తీయట్లేదని ఒకడు వాపోయాడు. ఇంకొకడు ఏమన్నాడో తెలుసా, నీకు తలుపులే తీయటల్లా, నన్ను అయితే కొడుతున్నారు అన్నాడు. ఏమన్నాడు, నన్ను కొడుతున్నారా. అరే ఊరుకో, మీ ఆవిడెట్ట కొట్టిద్ది. మా ఆవిడ కొట్టడం ఏంది, పిల్లల చేత కూడా కొట్టిస్తున్నారా బాబు. నేను రావటం ఆలస్యం, రే పెద్దడా వచ్చాడా బా లేండి ఆ నిద్రపోయే వాళ్ళని లేపు మరీ కొట్టిస్తుందిరా. ఇంటికి వెళ్దామంటేనే భయం పుడుతుందిరా బాబు అన్నాడు. ఇంకొకడు అన్నాడు, నీకేమో తలుపులు తీయట్లేదు, ఈయనేమో కొడుతున్నారు, నాకైతే నేను పనిచేసే స్థలం దగ్గరికి వచ్చి పొద్దంతా నేను చాకిరీ చేయటం, డబ్బులేమో వాళ్ళు తీసుకొని పోవటం. వాళ్ళే వస్తున్నారా, నా పరువు ఉంటుందా పోయిద్దని కూడా ఆలోచించట్లా. పనిచేసే దగ్గర ఓనర్ని వాళ్ళే అడుగుతున్నారు. వాడేమో నాకెళ్ళి చూస్తున్నాడు, ఏందిరా అని. ఇవ్వద్దు అంటే నాకు మామూలుగా ఉండదు, అక్కడే కొడతారు నన్ను. ఎక్కడ ఈయనన్న ఇంటికాడ కొడుతున్నారు, నన్ను పని దగ్గరే కొడతారు. అందుకని బాడిగెద్దులాగా చాకిరీ చేయటం, డబ్బులు వాళ్ళు తీసుకొని లెక్కేసుకుంటా పోవటం రా. ఎక్కడన్నా చిల్లకొట్టులాగా అదనంగా తగిలితే వచ్చి మీతో కూర్చుంటున్నాను రా అని వాడి బాధ వాడు పంచుకున్నాడు. 4వ వాడికి ఆవేశం వచ్చింది. రాయ్ నారుమేంట్రా, మరి కహానీలు చెబుతున్నారు. రే కహానీలు కాదురా బాబు, తాగుబోతోళ్ళ మనం అబద్ధాలు చెప్పుకుంటామంటారా, బయట వాళ్ళకన్నా చెబుతాం కానీ మనం చెప్పుకుంటామా, ఇది సీరియస్ రా, ఇది సీరియస్ అన్నారు. నేను నమ్మను రా, నా భార్య అసలు అట్లాంటి ప్రసక్తే లేదు. నేను 1 గంటకు పోయి తలుపు తట్టినా చట్టుక్కున లేచి తలుపు తీస్తుంది. నేను ఇంట్లోకి ఎంత తాగి అంటైనా గడగడలాడుతూ నిలుస్తుంది. ఆ జామున నేను వెళ్ళేదన్నా నాకు కూర రెడీ చేయమంటే సచ్చినట్టు వండి పెడుతుంది వేడిగా. ఒక మాట అంటాం కానీ, ఒక చెయ్యి జారటం కానీ, నోరు జారటం కానీ లేదు. సరిగదా, నేను చెప్పినవన్నీ చేస్తుందిరా నా భార్య. తెలుసా మీకు అంటే, వాళ్ళంతా అబ్బా ఎంత గొప్ప అబద్ధం రా అని ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకున్నారు. ఇది మామూలు అబద్ధం కాదురా, ఇది మహా అబద్ధం రా అని ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటే, ఏంట్రా అబద్ధం అంటున్నారు, వెర్రి మొక్కలారా నేను చెప్పేది నిజం రా బాబు అంటే, అరే నిజంగా నీ భార్య అలాంటిది అయితే ఆమె 2 కాళ్ళు పట్టుకొని దండం పెడుతుంది, కాళ్ళు కడిగి నా నెత్తిన పోసుకుంటారా అన్నాడు ఒకడు. ఇంకొకడు అన్నాడు, ఈ మాటలు ఎలా, ఇయ్యాలే పోయి చూద్దాం, ఈరోజే పోయి చూద్దాం, అసలు ఆ సంగతి ఏందో తేలిద్ది అన్నాడు ఇంకొకడు. రండిరా, అరే నీకంటే పెట్టిద్ది, మేము వచ్చిన మాకు కూడా పెట్టిద్ది అంటే, ఇంకా 10 మంది వచ్చినా సరే రెడీ చేయంటే మొత్తాన్ని రెడీ చేసిద్దిరా అన్నాడు. అమ్మ బాబోయ్ వీడేంద్ర మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, అట్లయితే మన వెళ్ళకపోయిన ఎటుగుడి తన్నులు తినాలి కదా, వాడింటికే పోదాం, వాడి సంగతి ఏందో చూద్దాం అని మొత్తం బయలుదేరారు. ఎన్ని గంటలైందయ్యా వీళ్ళు తాగి ఈ సుత్తి మీటింగ్ అంతా అయిపోయి బయలుదేరేసరికి 12 దాటింది. ఆ జామున పోయారు. వాకిటి దగ్గరే కూర్చుంది నిజంగా మహాతల్లి కూర్చుంది. రాగానే వచ్చారండి, మరి స్నానం ఏమైనా చేస్తారా, ఏమన్నా చేయమంటారా అని అడిగింది. వీళ్ళు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. అన్నయ్య గారులు వచ్చారుగా, అన్నయ్య మీరు తిన్నారా, ఏదన్నా రెడీ చేయమంటారా అంటే, వీడు అసలు మహా సీరియస్, ఏదో ఘన విజయం సాధించి వచ్చిన వాళ్ళలాగా,
ఏముండావు? ఫలానా ఫలానా ఉండే. అది కాదు, ఇదిగో ఇది వండు అని ఇచ్చాడు. అలాగేనండి, ఒక్క 10 నిమిషాలు అలా కూర్చోండని మొత్తం నలుగురిని కూర్చోబెట్టింది. వాళ్ళకి కావాల్సినవి అక్కడ అందుబాటులో పెట్టింది. ఈలోపు ఈ తింటా ఉండండి, నేను రెడీ చేసుకొస్తానని వాళ్ళందరికీ ఆతిథ్యం చేసింది. ఏవో ఆమె సిద్ధపరిచిన ఆహార పదార్థాలు వాళ్ళ ముందు పెట్టింది. వీళ్ళకేం అర్థం కావట్లా. ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఇదేంట్రా, మన ఇళ్లలో జరుగుతున్న దానికి ఆపోజిట్ కనపడుతుంది ఇక్కడ, మనం కలకంటున్నామా లేకపోతే నిజమేనా అని మళ్ళీ ఒకరినొకటి గిల్లి చూసుకున్నారు. నిజమేరో, అసలు ఇంత సన్మానాలు సత్కారాలు ఉండవు కదా తాగుబోతోడికి. చీత్కారాలు తిరస్కారాలే కదా. అంత డిగ్నిటీగా వాడు మెయింటైన్ చేస్తున్నాడు. ఎరా చూసారా, చెప్పలా, ఏమనుకుంటున్నారా అని కాలర్ పైకి వేసాడు వాడు. ఒరే నిజమేరో, నిజమే అని ఒక హాఫ్ అన్ అవర్లో అంతా రెడీ చేసి తెచ్చి వాళ్ళ ముందు పెట్టేసింది. 1:30 అట్లా అయింది టైము. శుభ్రంగా తిన్నారు. తిని, అమ్మా కమ్మగా పెట్టావు తల్లి. వాళ్ళు అనుకుంటున్నారు ఇదంతా అయిపోయిన తర్వాత ఏమన్నా కోటింగ్ ఉంటుందేమో అని. అసలు అట్లా ఏమి లేదు, ఏమి లేదు. వాళ్ళకు కూడా దుప్పట్లు ఇచ్చింది, వాళ్ళకు కూడా దిండ్లు ఇచ్చింది. చక్కగా భర్తకి అంత బెడ్ రెడీ చేసేసింది. వీడు వెళ్ళి బరీగా తిని హాయిగా, రే ఆడు పండుకోండి, నేను కూడా పండుకుంటా ఇక్కడ పండుకున్నాడు. కాళ్ళొచ్చు అన్నాడు. అలాగేనండి, నూనె రాసేదా, కొబ్బరి నూనె రాసేదా, మామూలుగా వచ్చేదా? నూనె రాసొచ్చు. అలాగేనండి, కొబ్బరి నూనె రాసి కాళ్ళు ఒత్తుతా. వీళ్ళకేం అర్థం కావట్లా. వామ బాబు ఇది ఏందిరా అసలు, నిజంగా ఇది మామూలు విషయం కాదురా, వీడు ఎంత అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నాడు అని ఏదో వాడిని కాసేపు ఒకటి నిద్రపట్టే. ఇక తెల్లవారు లేచి వెళ్ళలా వాళ్ళకి డౌట్, ధర్మ సందేహం ఉంది, తీర్చుకోవాలి. పొద్దున్నే లేచి పాప నిద్రపోతున్నారు కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా సప్పుడు లేకుండా బయట ఊడుస్తూ ఉంటే వాడేం మంచంలో నిద్రపోతూ ఉన్నాడు. కిటికీ పక్కన ఆడి బెడ్ లోపల కిటికీ వెలపట ఏం మెల్లగా ఊడుస్తూ ఉంది బయట. ఈ ముగ్గురు లేచి తడవకొకడు బయటికి వెళ్ళి అరుగు మీద కూర్చొని, అమ్మా చెల్లి అంటే, అనయ్య వందనాలు అన్నయ్య, ఏందన్నయ్య అన్నయ్య, అనయ్య ఏమన్నా తాగుతారా, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, ఏం తాగుతారంటే, ఏమొద్దు మాకు డౌట్ ఉంది, ఆ సందేహం తీరిస్తే చాలమ్మా అన్నారు. చెప్పండి అన్నయ్య, ఏంటి మీ సందేహం, నేనేం చేయగలను మీకు, చెప్పండి అన్నయ్య. ఏం లేదమ్మా, వాడు గజ తాగుబోతు, మాకు తెలుసు, మేము తాగేదానికంటే డబల్ తాగుతాడు. వాడు సరిగా పట్టించుకున్నట్టు కూడా ఏం కనపడలా. మా ఇళ్లలో పరిస్థితులు ఇలాగ లేవు. దాదాపు వాడు తాగటం మొదలుపెట్టి కూడా ఇప్పుడు కాదు, చానాళ్ళ నుంచి తాగుతున్నాడు. అసలు ఎట్ట భరిస్తున్నావు, ఎలా ఓర్చుకుంటున్నావు, ఆ జాము దాకా నిద్రపోకుండా అలాగే కూర్చొని చూస్తూ ఉన్నావు, వాడు అడిగిందల్లా చేస్తూ ఉన్నావు. ఆ దున్నపోతోడు 1:00-1:30 దాకా అన్ని పనులు చేయించి మళ్ళీ పండుకొని కాళ్ళు ఒత్తు, నూనె రాయంటే మళ్ళీ కొబ్బరి నూనె రాసి మరి కాళ్ళు ఒత్తుతున్నావు. ఆ 2:30కు పండుకున్నాడు, నిద్రపట్టాడు, అప్పటిదాకా నువ్వు చేస్తానే ఉన్నావు. అసలు నువ్వు మనిషివేనా? లేకపోతే వాడి కోసం ఏమన్నా దేవలోకం నుండి వచ్చావా? మనుషుల్లో అయితే ఇలాంటి తత్వం మేము చూడలేదమ్మా. ముఖ్యంగా మా విషయాల్లో చూసుకుంటే మాత్రం చెప్పుకోవటం ఎందుకులేమ్మా, మాకు రోజు సన్మానమే అని వాళ్ళ డౌట్స్ అడిగారు. వీళ్ళు ఈ మాట్లాడుతున్నప్పుడు అటుపక్క మంచం మీద పండుకున్నాడు, నిద్ర మెలకు వచ్చింది. ఆడు నిద్రపోయినట్టు పండుకున్నాడు, కానీ వీళ్ళు అడిగిన డౌట్స్ ఆమె సమాధానం చెప్పిద్దో వాడు కనిపెట్టి వింటా ఉన్నాడు. అప్పుడు ఆమె 2 సంగతులు చెప్పింది. ఇదే అన్నయ్య, దాని ఏముందిలే అన్నయ్య, చెప్తా వినండి అని. మొట్టమొదట, మేలు చేస్తేనే ప్రేమించటం, కీడు చేస్తే ద్వేషించటం అనేది లోకస్తులు చూపే ప్రేమ అన్నయ్య. కానీ నేను నమ్మిన దేవుడు అలాంటి వాడు కాదు. కీడు చేసినా సరే ప్రేమ చూపు అని నాకు నేర్పినటువంటి మహనీయుడు నా దేవుడు. శత్రువుని కూడా ప్రేమించు, కీడు చేత జయింపబడక మేలు చేత జయించు అని నేర్పాడు అన్నయ్య. కాబట్టి
అన్నీ అనుకూలంగా ఉంటే ప్రేమించేటువంటి ప్రేమ అది లోక సంబంధమైన ప్రేమ అన్నయ్య. అన్నీ ప్రతికూలంగా ఉన్నా కూడా ప్రేమించటమే దేవుని ప్రేమ అన్నయ్య అంది మొదటి మాట. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతోనే మాట్లాడుతున్నాను నేను, మనుష్య మూలంగా కాదు, గుర్తుపెట్టుకోవాలి. రెండవది, నేను ఆయన్ని నిజంగా ప్రేమిస్తున్నాను అన్నయ్య. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కొన్ని సంవత్సరాలుగా తాగుతున్నాడు నాకు తెలుసు, కానీ కొన్ని సంవత్సరాలుగా నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఆయన మార్గంలో నడుస్తున్నాను. ఆయన రక్తంలో కడగబడ్డాను. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుకొని పరిశుద్ధురాలనయ్యాను. అనయ్య ఏ క్షణాన నేను చనిపోయినా, అనయ్య ఇక్కడ ఎక్కువ కాలం ఉండంగానయ్యా, మనం ఇప్పటికే సగం వయసు అయిపోయింది, ఇంకా కొంచెమే ఉంది. తర్వాత నేను కన్ను మూసి నా ప్రభు ఒడిలో, నా కన్న తండ్రి ఒడిలో నిత్య జీవం అంతా సుఖపడతానన్నయ్య. నేను నా యేసయ్య ఒడిలో, నా ప్రభు కౌగిలిలో, నా ప్రాణప్రియుడు, నా కన్న తండ్రి ప్రేమ కౌగిలిలో ఇక నాకు నిత్యత్వం అంతా సుఖమే. పాపం నా భర్త పిచ్చోడన్నయ్య, అన్నీ తెలుసు అనుకుంటాడు కానీ తెలియదు. జ్ఞానవంతుడు అనుకుంటాడు కానీ వెర్రోడన్నయ్య. తాగుతాడనే కానీ నా భర్త కదా అన్నయ్య. ఆయన మీద నాకు మమకారం ఉంది. అమాయకుడు అన్నయ్య. ఎన్నిసార్లు చెప్పానో, ఇట్లా మరణం తర్వాత తీర్పు ఉంది, నరకం ఉంది, నిత్య జీవం ఉంది, యేసుప్రభుని నమ్ముకోయ్యా, మారు మనసు పొందయ్యా, బాప్తిస్మం పొందయ్యా, పరిశుద్ధాత్మను పొందయ్యా, దేవుని మార్గంలో నడువయ్యా అని ఎన్నోసార్లు చెప్పాను అన్నయ్య. చెప్పినప్పుడల్లా కొట్టాడు అనుకోండి, అది వేరే సంగతి. అయినా నాకు బాధ లేదు అన్నయ్య. తెలిస్తే కొట్టాడు కదా, తెలియకనే కొట్టాడు, పర్వాలేదు అన్నయ్య, పర్వాలేదు. కానీ అన్నయ్య ఆయన కన్ను మూస్తే అగ్ని ఆరని పురుగు చావని ఘోర నరకానికి వెళ్ళిపోతాడు. అక్కడికి అతనికి యుగయుగాలు నరకయాతనే కదా అన్నయ్య. ఈ బ్రతికే ఈ 4 రోజులు ఇక్కడున్నప్పుడే కదా ఆయన సుఖపడేది. కాబట్టి ఇక ఎటుగూడి చచ్చిపోయిన తర్వాత నరకానికే వెళ్తాడు గనుక, నేను ఉండే స్థలానికి రాడు గనుక, ఇక ఆయన కోసం ఈ కొద్ది రోజులు నేను శ్రమపడితే తప్పే ఉందని, ఇక ఉన్న శేష జీవితం ఆయన కోరికలన్నీ తీర్చడానికి, ఎందుకంటే ఇక ఇక్కడే కదన్న ఆయన సుఖపడే, తర్వాత ఇక యుగాలు యాతనే కదా పాపం, అందుకని సేవ చేస్తున్నాను అన్నయ్య అని చెప్పేసరికి ఆ మంచం మీద నోడు గతుక్కుమన్నాడు. వాడికి అర్థమైపోయింది. ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తుందంటే అది ఎంత నిజమైతేనో కదా ఈ మనిషి ఇంత అంకితమై నాకు సేవ చేస్తుంది. అది నిజం కాకపోతే ఈ మనిషి నాకు ఇంత సేవ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ వాళ్ళ భార్యల గురించి చెప్పారు, తంతున్నారని, డబ్బులు లాక్కుంటున్నారని, పిల్లల చేత దండిస్తున్నారని, తలుపులు తీయటం లేదని. ఒక్కరోజు కూడా నా భార్య అలాగూ చేయలేదు కదా. చెయ్యలేదు అంటే బహుశా ఆమె చెప్తుంది నిజమై ఉండవచ్చు. వీళ్ళు ముగ్గురు, అవునా తల్లి, ఇదంతా యేసు ప్రభు ద్వారా నువ్వు పొందిన ప్రేమ, ఇది సాధారణమైంది కాదమ్మా, అసాధారణ ప్రేమ, అందరూ చూపేది కాదమ్మా, ఇది ప్రత్యేకమైన ప్రేమ అని వాళ్ళు అన్నారు. వాడు కళ్ళు నలుపుకుంటా వచ్చి ఏయ్ అన్నాడు భార్యని. ఏమండి లేచారా, కాఫీ ఇచ్చేదా, టీ ఇచ్చేదా? ఏమొద్దులే కానీ చర్చికి వెళ్తారు కదా, ఏ వారం అది? ఆదివారం అండి. ఆదివారమా? రేపు వారం నుంచి నేను కూడా వస్తాలే అన్నాడు. ఏంటంటే మీరు మాట్లాడేది నిజమేనా? నిజమేనా ఏంటే? నిజమే. నువ్వేమో ప్రభు దగ్గరికి వెళ్ళేటట్టను, నేనేమో అగ్నికి వెళ్ళేటట్ట. నేను ఎందుకు పోతాను? బల్లే పని. ఎదవ తాగుడు ఏడిసింది, అది నన్నేం చేసిద్ది? మానేస్తా, నేను మానేస్తాను. నువ్వు నాకు చూపిన ప్రేమ, నీవు నా విషయంలో చేసిన త్యాగం చాలా రోజుల నుంచి టెస్ట్ చేస్తున్నాను, పరీక్షిస్తున్నాను. నువ్వు చెప్పింది నిజం, నేను నమ్ముతున్నాను. ఎంత నిజం కాకపోతే ఇంత అంకితమై చేస్తావు నాకు. కాబట్టి
నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను అమ్మాయి, నిత్య జీవంలో కూడా. ప్రభు దగ్గర నువ్వు ఉన్న కాడ నేను కూడా ఉండాలనుకుంటున్నాను, నేను కూడా వస్తాను అని తన తీర్మానాన్ని వెల్లడిపరుస్తాడు.